ప్రభుత్వ బడులలో ఉన్నత విలువలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థులలో సామర్థ్యాలను పెంపొందించడానికి ముందస్తు ఉపాధ్యాయ శిక్షణ తరగతులు దోహదపడతాయని కొండపాక మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డి అన్నారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధన చేపట్టి వారిలో విజ్ఞానాన్ని నింపడం కోసం కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులకు 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా 3వ రోజు గణితాన్ని విద్యార్థులకు బోధించడానికి అవసరమైన మెలకువలు, సామర్థ్యాలను 4 ట్రైనీ సిఆర్పీలు ఉపాధ్యాయులకు వివరించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ శ్రీనివాసరెడ్డి హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలలో విద్యార్థులు నాణ్యమైన విద్యాబోధన నేర్పడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో మంచి అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, తద్వారా నాణ్యమైన విద్య అందరికీ అందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు మరింత మెలకువలతో రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు బోధించి మండలంలో ఉత్తమ ర్యాంకులు సాధించేలా కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ విఠల్, సిఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం కొండపాక మండలంలోని ఉపాధ్యాయులందరికీ 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు వృత్యంతర శిక్షణ కార్యక్రమం దుద్దెడ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 8 మంది ఆర్పీలు సిద్దిపేటలో శిక్షణ పొంది ఉన్నారు. తెలుగు, ఆంగ్లము, లెక్కలు, ఈవీఎస్ పైన ఉపాధ్యాయులకు మెలకువలు నేర్పిస్తుండ్రు. ఇవి 2 లక్ష్యాల కొరకు ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలని, పాఠశాలలో ప్రవేశాలు పెంచాలని, తరగతి గదికి అనుగుణంగా పిల్లల్లో సామర్థ్యాలు ఉంచాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పాఠశాల స్థాయిలో జరిగే ప్రతి అంశాన్ని మా ఎంఆర్పీలు ఉపాధ్యాయులకు తెలియజేసి ఒక మంచి శిక్షణను విజయవంతం చేయడానికి ఆరాహం శ్రమిస్తున్నానని తెలియజేస్తున్నారు.